ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విధ్వంసన వ్యవస్థల్ని ఎక్కడికక్కడ మళ్లీ ఘాట్లో పెట్టే పని చేస్తున్నాం. దీనికి కేంద్రం సహకరించింది. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. ఇంకో పక్క ఎన్డీఏ పాలనలో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నే నేను చెప్పాను, 21st century బిలాంగ్స్ టు నరేంద్ర మోడీజీ. 2001లో ప్రధానమంత్రి అయ్యాడు. 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్లు ఉన్నారు. 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు. 11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్, ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది. భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కల్లా ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది
5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈరోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేసి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇచ్చాం. కేంద్రం ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం.